ఈ ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైనది ఒక ఆడ మనిషి యొక్క మనసుని అర్థం చేసుకోవడం అని చాలా సరదాగా అంటూ ఉంటారు. అది చాలా సరదాగా అనే మాట. ఐన్స్టీన్ లాంటి వాడు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆడవాళ్ళ యొక్క మనసుల గురించి. ఒక ఐన్స్టీన్ ఏమన్నాడంటే, ఒక యావరేజ్ పర్సన్కి ఒక అమ్మాయిని అర్థం చేసుకోవడం కంటే కూడా థియరీ ఆఫ్ రిలేటివిటీని ఈజీగా అర్థం చేసుకోగలడు అన్నాడు ఐన్స్టీన్. ఒక అమ్మాయి ఏం కోరుకుంటుంది అనేది గెస్ చేయడం, ఒక అమ్మాయిని అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టమైన మాట అని చెప్పి ఐన్స్టీన్ కూడా అన్నాడు. అయితే మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు, చూడ్డానికి మంచి బాడీ, హ్యాండ్సమ్గా ఉండి జేబునిండా డబ్బు ఉంటే ఏ అమ్మాయి అయినా పడిపోతుంది బాసు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇది చాలా కొంతమందికే వర్తిస్తుంది. అమ్మాయిలైనా చాలా అందంగా ఉండి డబ్బు ఉంటే మనలో కూడా చాలామంది అట్రాక్ట్ అవుతారు. కానీ అమ్మాయిల్లో మాత్రం మీరు చెప్పేది కొద్ది మందికే ఇది సూట్ అవుతుంది. ఎస్పెషల్లీ కొన్ని కేసుల్లో అబ్బాయిల దరిద్రాలు ఎట్లా ఉంటాయంటే, మీరు చెప్తున్నారే ఆ లిస్ట్లో మీరు ఉన్నా కూడా, అంటే బాడీ ఉండి డబ్బు ఉండి మీరు ఇష్టపడిన అమ్మాయి ఆ రకంగా ఉండకపోవచ్చు. అయితే ఈ వీడియోలో మీరు కోరుకున్న అమ్మాయిని ఇంప్రెస్ చేసేటువంటి ఒక 5 మెయిన్ టాపిక్స్, అంటే మెయిన్ పాయింట్స్ మీకు చెప్పడానికి ట్రై చేస్తా. ఈ వీడియో కనుక మీరు సింగిల్ అయి ఉండి అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయాలి అంటే, సింపుల్గా చెప్పాలంటే, మీరు ఒక గర్ల్ ఫ్రెండ్ కోసం జెన్యూన్గా చూస్తున్నాను, ఒక పార్ట్నర్ కోసం చూస్తున్నాను, ఈ వన్ నైట్ స్టాండ్లు నాకు చెప్పకండి. ఒకరోజు పడుకుని ఇంకో రోజు వెళ్ళిపోయి ఈ కైండ్ ఆఫ్ స్టోరీల కోసం కాదు ఈ వీడియో. నిజంగా ఒక అమ్మాయి, నేను జెన్యూన్గా ఒక గర్ల్ ఫ్రెండ్ కోసం చూస్తున్నా, ఆ అమ్మాయితో ట్రావెల్ చేయాలనుకుంటున్నా, నచ్చితే రేపు పెళ్ళి కూడా చేసుకుంటా, నచ్చకపోతే విడిపోతా అనేటువంటి కాన్సెప్ట్లో కనుక మీరు ఉంటే డెఫినెట్లీ ఈ వీడియో పూర్తి దాకా చూడండి. నేను చెప్పేటువంటి పాయింట్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్స్కి మీకు ఉన్నటువంటి మెయిన్ థింగ్ ఏంటంటే, మీ ఇంటెలిజెన్స్ని కూడా ఉపయోగించుకోవాలి. నేను చెప్పినట్టు బ్లైండ్గా ఫాలో అవటం కాకుండా మీకు ఉండేటువంటి ఆలోచనని కూడా మీరు గనక కరెక్ట్గా ఈ పాయింట్స్కి అప్లై చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతాయి. ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ని మనం చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ముఖ్యంగా ఆర్డర్లీ లైఫ్ స్టైల్. కొన్ని సైకాలజిస్ట్ స్టడీస్ చేసినటువంటి ప్రకారం సెల్ఫ్ డిసిప్లిన్ ఉండేటువంటి వ్యక్తి, లైఫ్ స్టైల్ని ఒక ఆర్డర్లో పెట్టుకుని వెళ్ళేటువంటి వ్యక్తి, గాలికి తిరిగే వ్యక్తి కాదు. ముఖ్యంగా మన యువతలో చాలామంది గాలికి తిరగడం చాలా గొప్పగా ఫీల్ అవుతారు. అట్లాంటివి అమ్మాయిలు అసలు అట్రాక్ట్ అవ్వరు. తమకంటే మెచ్యూర్డ్గా, డిసిప్లైన్డ్గా, రెస్పాన్సిబుల్గా, ఇంటెలిజెంట్గా ఉండేటువంటి అబ్బాయిల పట్ల చాలా పాజిటివ్ ఆస్పెక్ట్తో ఉంటారు. అట్లాంటి వాళ్ళని అమ్మాయిలు ట్రస్ట్ చేయడానికి ఇష్టపడతారు. ఇమ్మెచ్యూర్డ్గా, ఇర్రెస్పాన్సిబుల్గా, ముఖ్యంగా లేజీగా, ఇంకా ముఖ్యంగా ఇష్టం లేకుండా చేసేటువంటి పనుల్లో బలవంతంగా ఉండే వ్యక్తుల్ని వాళ్ళు అస్సలు ఇష్టపడేటువంటి ఛాన్సే లేదు. మనుషుల్లో ఎవరికైనా సరే నెగిటివ్స్ పాజిటివ్స్ ఉంటాయి. కాబట్టి నేనేమంటున్నానంటే, మిస్టర్ పర్ఫెక్ట్ అయిపోవాలి మీరని నేను అంట్లా. మీకు ఉన్నటువంటి నెగిటివ్స్లో ఈ ఆర్డర్లీ లైఫ్ స్టైల్ అనేది కనుక లేకపోతే దాన్ని నెమ్మదిగా అలవర్చుకోండి. రోజు మొత్తాన్ని, జీవితం మొత్తాన్ని ఒక రకమైన పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. రెండో ముఖ్యమైనటువంటి పాయింట్, ఎక్స్ప్రెసివ్ కాన్ఫిడెన్స్. ఈ మధ్య సినిమాల్లో కానీ వెబ్ సిరీసుల్లో కానీ సీరియస్గా ఉండేటువంటి అబ్బాయిల్ని ఇష్టపడతారు అని చూపిస్తున్నారు. కానీ అది నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు. లైఫ్ పట్ల డెఫినెట్లీ సీరియస్గా ఉండే వ్యక్తినే ఇష్టపడతారు. కానీ కెరీర్ మీదో లేకపోతే కంప్లీట్గా దాని మీద సీరియస్గా ఉండడాన్ని వాళ్ళు ఇష్టపడరు. ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ని వాళ్ళు ఖచ్చితంగా ఇష్టపడతారు. అట్లాంటి వ్యక్తి కోసం ఎదురు చూస్తారు. తాను ఇష్టపడిన వ్యక్తి అట్లా ఉండాలి అని వాళ్ళు కోరుకుంటారు. కెరీర్ పట్ల సీరియస్గా ఉండాలి, కానీ కెరీరే సర్వస్వంగా ఒక జాబ్ హాలిక్, వర్క్ హాలిక్ లాగా ఉండడాన్ని వాళ్ళు అసలు ఇష్టపడే సమస్య లేదు. మరి అమ్మాయిలకి ఎలాంటి అబ్బాయిలు కావాలి అంటే, 2 చేసే అబ్బాయిలు కావాలి. ఒకటి, కెరీర్ పట్ల సీరియస్గా ఉండాలి, అట్లాగే తనకి కావాల్సినటువంటి ఒక రకమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ వాళ్ళలో ఉండగలగాలి. వర్క్ పరంగా ఉండే ఆ సీరియస్నెస్తో పాటు వర్క్ నుంచి పక్కకు వచ్చిన తర్వాత తన పార్ట్నర్ తనని చాలా బాగా నవ్విస్తున్నాడు అనే ఫీలింగ్ వాళ్ళకి ఇవ్వగలగాలి. ఈ బిజీ లైఫ్లో ఎప్పుడు స్ట్రెస్లో, జాబుల్లో, తలకాయ నొప్పుల్లో ఉండేటువంటి మనం వర్క్ బయట ఉన్నప్పుడు కూడా ఆ స్ట్రెస్ని క్యారీ చేయడం అనేది చాలా పెద్ద డేంజర్గానే మనం కన్సిడర్ చేసుకుంటాం.
అట్లాగే ఇట్లాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి అబ్బాయిల్ని అమ్మాయిలు బాగా ఇష్టపడతారు. సింపుల్గా చెప్పాలంటే అమ్మాయిలు తమల్ని హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేసేవాడిని, నవ్వించేవాడిని ఇష్టపడతారు. థర్డ్ మెయిన్ పాయింట్, ట్రస్టింగ్ బిహేవియర్. మీరు ఒక అమ్మాయితో గనక మూవ్ అవుతూ ఉంటే గర్ల్ ఫ్రెండ్ ఇంకా అవ్వకపోతే లేదా అయిన తర్వాత అయినా సరే ఇనీషియల్ స్టేజెస్లో ఎస్పెషల్లీ వాళ్ళ మీద మీకుండే జలస్ లాగా చూపించండి తప్ప అనుమానంలాగా చూపించకండి. అట్లాగని కంప్లీట్ జలస్ లేదు, నువ్వు ఏమైనా చేసేసుకోవచ్చు నీ జీవితంలో, నాకు సంబంధం లేదు అలా ఉన్నా కూడా తన పట్ల సీరియస్గా లేడు అని వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. అట్లా కంప్లీట్గా ఇది చాలా డేంజరస్ ఆస్పెక్ట్. జలసీ అనేది ఇతరుల పైన నమ్మకం లేకపోవడం వల్ల వస్తుంది. కాబట్టి దాన్ని వాళ్ళు అట్లాగే కన్సిడర్ చేసేటువంటి డేంజర్ ఉంది. మీరు ఒకవేళ ఒక అమ్మాయి విషయంలో ఎక్కువ జలసీ ఫీల్ అవుతుంటే మీరు వాళ్ళని అనుమానిస్తున్నారు అనే విషయం వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది. అది మీ రిలేషన్షిప్ని చాలా కంప్లీట్గా బ్రేక్ చేసేటువంటి డేంజర్ ఉంటుంది. మీరు ఇంకా రిలేషన్లో అప్రోచ్ అవుతుంటే అది కూడా చాలా డేంజర్గా ఉంది. మీకు మీ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఆ అమ్మాయి మీద కూడా చూపించగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మీరు చూపించే ఆ కన్సర్న్ని చాలా ఇష్టంగా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి పనులు చేయకుండా అనుమానాన్ని గనక చూపించారో ఖచ్చితంగా మీకంటే బెటర్ పర్సన్ని చూసుకుని వాళ్ళతో వెళ్ళిపోవడం పట్లే వాళ్ళ మైండ్ ఆలోచిస్తుందనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అలాంటి టైంలో మీరు మీ పార్ట్నర్ని కంట్రోల్ చేసేలాగా గనక ప్రవర్తిస్తే అది ఖచ్చితంగా మీకున్నటువంటి తలకాయ నొప్పులు పెరుగుతాయి తప్ప బెటర్ అయ్యే పరిస్థితులు ఉండవు. అట్లాగే ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతోంది అనేది స్పై చేసే ప్రయత్నాలు చేసినా కూడా మీకు పెద్ద తలకాయ నొప్పి వస్తుంది. సో ఏ రోజు కూడా వాళ్ళని మీరు పొరపాటును కూడా కంట్రోల్ చేయొద్దు. ట్రస్టింగ్ బిహేవియర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్ ఇంతవరకు చెప్పింది. అట్లాగే అమ్మాయిల్ని మీరు అట్రాక్ట్ చేయాలి అనుకుంటే మీ మీద మీకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ అమ్మాయిల్ని కూడా మీరు చాలా జెన్యూన్గా ఇష్టపడేలాగా ఉండాలి. వాళ్ళ మీద పూర్తి నమ్మకం ఉన్నట్టుగా మీరు ఒక ట్రస్ట్ వర్తీ పర్సన్గా వాళ్ళ ముందు కనిపించగలగాలి. అట్లాంటి ట్రస్ట్ వర్తీ బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ జలసీ పొజిటివ్నెస్ అనేవి మనకి ప్రేమ అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి, కానీ ఇది ఒక లిమిట్ పెరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది పడతారు. అట్లాగని కంప్లీట్గా చూపించకుండా ఉంటే మాత్రం అది కూడా డేంజరే, ఎంతో కొంత చూపించాల్సి ఉంటుంది. రూల్ నెంబర్ 4, ది ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. మనందరికీ తెలుసు అమ్మాయిలు ఎక్కువగా మాట్లాడే వాళ్ళని, వాళ్ళ మాటలు వినేవాళ్ళని కూడా చాలా ఎక్కువగా కన్సిడర్ చేస్తారు. సో వాళ్ళు చెప్పేటువంటి కాన్వర్జేషన్లోకి వెళ్ళి మనం కూడా ఎట్లాంటి కాన్వర్జేషన్ బిల్డ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అబ్బాయిలు ఏ విధంగా మాట్లాడుతున్నారని చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు. ఇక్కడ మాట్లాడడం అంటే కేవలం ఆ అమ్మాయితో మాట్లాడడం కాదండోయ్, వేరే వాళ్ళతో కూడా. మనం ఒక రెస్టారెంట్లో ఒక వెయిటర్తో మాట్లాడినా, మనం రెస్టారెంట్లోనూ బయట ప్లేస్లోనూ మన ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు విన్నా ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. ఒకసారి ఏమైందంటే ఒక 4 లక్షల మంది అమ్మాయిల మీద రీసెర్చ్ చేశారు శాస్త్రవేత్తలు. అందులో 82% ఆఫ్ అమ్మాయిలు కైండ్గా ఉండేటువంటి అబ్బాయిల్ని ఇష్టపడ్డారు. అంటే ఇతరులతో చాలా మర్యాదగా, హంబుల్గా, పొలైట్గా మాట్లాడేటువంటి అబ్బాయిల పట్ల వాళ్ళు ఇష్టం చూపించినట్టుగా సర్వేలో తేలింది. అట్లాగే అమ్మాయిలు మీరు మాట్లాడే మాటల కన్నా మీలో మాట్లాడుతున్నప్పుడు ఉండేటువంటి కాన్ఫిడెన్స్ని వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. మీరు ఏం మాట్లాడుతున్నారు అన్నదానికంటే ఎలా మాట్లాడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్గా చూస్తారు. అందుకే మీరు అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు కానీ, అమ్మాయిల ముందు వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ చాలా చాలా జాగ్రత్తగా, కాన్ఫిడెంట్గా, కూల్గా చెప్పేటువంటి పని చెప్తూ ఉండాలి. అమ్మాయిలతో ఎప్పుడూ కూడా ఎగ్జైట్ అయిపోతూ, ఆగమాగం అయిపోతూ, కంగారు పడిపోతూ మాట్లాడకూడదు. అట్లాగే అమ్మాయిల ముందు వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా కంగారు పడిపోయేటువంటి యాటిట్యూడ్ మార్చుకోవాలి. కొంతమంది అబ్బాయిలు అనుకుంటారు అమ్మాయిలతో ఎక్కువ సోది చెప్తే వాళ్ళు ఇష్టపడతారు అనుకుంటారు. అది చాలా తలకెనొప్పి వ్యవహారం. మీరు ఎంత కంట్రోల్లో, కూల్గా మీ డిగ్నిటీని మెయింటైన్ చేసుకుంటూ మాట్లాడతారో అది వాళ్ళని ఇంప్రెస్ చేసేటువంటి అంశం అని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి అనుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్. రూల్ 5 చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కేర్ ఈజ్ అట్రాక్టివ్. అమ్మాయిలు తమ యొక్క లుక్స్, తమ యొక్క అపిరెన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. తమ సెల్ఫ్ మెయింటెనెన్స్ కానీ, హెయిర్ కానీ, చివరికి నెయిల్స్ వరకు, లిప్సే కాదు నెయిల్స్ వరకు కూడా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ అబ్బాయిల విషయానికి వచ్చేసరికి ఎస్పెషల్లీ సౌత్ ఇండియా అబ్బాయిలు
సెల్ఫ్ మెయింటెనెన్స్ విషయంలో చాలా డౌన్ ఉంటారు. కెరీర్ గురించి, ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు కానీ సెల్ఫ్ మెయింటెనెన్స్ చాలా వర్స్ట్గా ఉంటారు. అట్లాంటి అబ్బాయిల్ని అమ్మాయిలు ఇష్టపడరని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతో కొంత మెయింటెనెన్స్ అనేది మనం ఖచ్చితంగా చేయాలని మనకు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అపియరెన్స్ని కానీ, లుక్స్ని కానీ చాలా జాగ్రత్తగా చూస్తారు. ఒక స్టడీ ప్రకారం తెలిసింది ఏంటంటే, మొదటిసారి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మీట్ అయ్యేటప్పుడు వాళ్ళు కీన్గా చూసేది మీరు ఆ టైంలో వేసుకున్న షూస్ని. అసలు మీరు ఇది ఎక్స్పెక్ట్ చేస్తారా? మీ హెయిర్ని, మీ షూస్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, అవే చూస్తారు. ఇట్లాంటివి ఎన్నో విషయాలు ఉన్నాయి అమ్మాయిలు అట్రాక్ట్ చేసేవి. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. ఇది ఒక ఫస్ట్ పార్ట్గా చేస్తున్న. అప్కమింగ్లో ఇంకా చాలా వీడియోస్ చేద్దాం ఈ టాపిక్ మీద. మీకు తెలిసిన సింగిల్ అబ్బాయిలు అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.